श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। भक्ति समाचारं ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనము ఈ 2006 జనవరి నుంచి 2006 డిసెంబర్ వరకు 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేటువంటి ఒక విషయం కొద్దిగా చెప్పుకుందాం. ఈ సంవత్సరంలో మధ్య మనకు ఎప్పుడు కూడా సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం తర్వాత కొత్త ఇంగ్లీష్ సంవత్సరం ప్రవేశించే సమయంలో రెండు సంవత్సరాలు కలిసి తెలుగు సంవత్సరం ఏర్పడుతుంటుంది, ఒక 3-4 నెలలు. అయితే సామాన్యంగా మేము తెలుగు సంవత్సరానికి మాత్రమే పంచాంగ శ్రవణము పంచాంగ పఠనము అవి ఉంటాయి. దాంతోపాటు సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అయితే మనకు ఎక్కువగా ఈ సంవత్సరము ఇంగ్లీష్ సంవత్సరం మనకు అభ్యాసం అయిపోయింది కాబట్టి ఇందులో కలుపుకొని డిసెంబర్ వరకు చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక 2026 జనవరి నుంచి 2026 డిసెంబర్ 31 వరకు మనకు ఉండబడే దాంట్లో మేషరాశి వారికి, ఈ రాశి వారికి మార్చి 18, 2026 వరకు ఆదాయం 2 ఉంటుంది, వ్యయం అంటే ఖర్చు 14గా ఉంటుంది. 19/3/26 2026 మార్చి 19 తారీఖు నుంచి ఆదాయం 11, వ్యయం 5గా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. గురువు ఈ సంవత్సరము త్రిరాశి సంచారం అంటే మిథునం, కర్కాటకం, సింహరాశులలో 3 రాశులలో ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల మేషరాశి వారికి ప్రతి పనికి కూడా అధికంగా శ్రమపడవలసి వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా అనుకోని ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. ఇక శని సంవత్సరాంతం వరకు 12వ ఇంట్లోనే ఉండడం వల్ల ఊహించని కష్టాలు రావడము, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, భూమి తగాదాల వంటివి వచ్చి పడడం కూడా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి ఒక గురువు మే 26వ తారీఖు నుంచి ఉచ్చ స్థానంలోకి రావడం జరుగుతుంది. 11వ ఇంట రాహు సంచారం ఏర్పడుతుంది. దానివల్ల కొన్ని కష్టాలు దూరమైపోతాయి. తలపెట్టినటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరడం అంటుంది. కొన్ని పనులు కొద్దిగా శ్రమపడినప్పుడు నెరవేరడం కూడా జరుగుతుంది. కానీ వ్యయస్థానంలో 12వ ఇంట శని ఉండడం వల్ల అధికమైనటువంటి ఒక ఖర్చులు రావడము, ఆరోగ్యం బాధ పెట్టడము, కొన్ని అనుకోని యొక్క కష్టాలు వచ్చి వాటి వల్ల ఖర్చులు అధికంగా పెరిగిపోవడము, ధన నష్టము, వృత్తి వ్యాపార నష్టాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగం దొరకకపోవడము, ఎంతో ప్రయత్నించినా కానీ ఉద్యోగం దొరకకపోవడము, ఒకవేళ దొరికిన ఉద్యోగమైనా 3 మాసాలు 5 మాసాలు చేసిన తర్వాత మళ్ళీ పోస్టింగ్ కావడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఉద్యోగం చేసేటువంటి ఒక వ్యక్తి, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక వ్యక్తులకు ప్రమోషన్లు రాక అధికారుల చేత ఒత్తిడి జరగడము, బాధలు పడడము,
మీరే స్వయంగా రిజైన్ చేసి బయటికి రావడము, ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఉద్యోగస్తులకు జరగడానికి ఉంది. కాబట్టి ఉద్యోగస్తులంతా కూడా ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దీనికి కూడా భయపడకుండా మీ కార్యక్రమాన్ని మీరు సక్రమంగా చేసినట్టయితే ఆ భగవంతుడనేవాడు రక్షిస్తాడు. విద్యార్థులకు మాత్రం మంచిగా ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి విద్యా లాభము. అంటే చదువుకోకపోతే విద్య రాదు. గురువుగారు చెప్పారు విద్యా లాభం ఉందని చెప్పి పుస్తకాలన్నీ తీసి సెల్ఫ్లో పెట్టేసి హాయిగా సెల్ ఫోన్ చూసుకుంటూ పడుకుంటే మాత్రం విద్య రాదు. మనము కష్టపడినప్పుడు భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి విద్యార్థులకు లాభసాటిగా ఉంటుంది. కోరుకున్నటువంటి యొక్క కాలేజీలో కానీ స్కూల్లో కానీ అడ్మిషన్లు దొరకడము, మీరు శ్రమ పడినట్టయితే మంచి ఫలితాలు రావడము, ముందు ముందు విద్యకు సహకారిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులకు. ఇక వృత్తిలో వ్యాపారంలో ఉండబడేటువంటి ఒక వ్యక్తులు, వ్యాపారం చేసేటువంటి ఒక వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడం జరుగుతుంది. వ్యాపారం నడవకపోవడము, నష్టాలు రావడము ఇలా జరుగుతుంది. లావాదేవీల విషయంలో మాత్రము ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండాలి. అక్కడ తనవాడు పరవాడు అనేటువంటి ఒక కాకుండా ఆ విషయం లావాదేవీల విషయంలో తనవాడైనా సరే, తన కొడుకైనా సరే, భార్య అయినా సరే అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వల్ల మోసపోతామో, ఎలా మోసపోతామో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి రావచ్చు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ధైర్యాన్ని కూడబెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఇక ఈ సంవత్సరం ఏ విధంగా చూసినప్పటికీ మేషరాశి వారికి అంత లాభసాటిగా లేదు. సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా వచ్చేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. కాకపోతే కొన్ని సమయాలలో కొన్ని గ్రహాల యొక్క సంచారం వల్ల కొన్ని శుభాలు జరగవచ్చు, కొన్ని అశుభాలు జరగవచ్చు. వాటినన్నిటిని కూడా తట్టుకునేటువంటి ఒక విధంగా మనస్సును సిద్ధం చేసుకోవాలి. ఇవే ఇప్పుడు నేను చెప్పినటువంటివే నిజమనేటువంటిది కాకుండా మీ జాతక పరిశీలన చేయించుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పంతం ద్వారా జాతక పరిశీలన కనుక చేసుకున్నట్టయితే, అందులో గ్రహాల పొజిషన్ కనుక చాలా మంచిగా ఉన్నట్టయితే ఈ సంవత్సర ఫలితాలు ఎక్కువగా మేము బాధపెట్టకుండా మీకు అనుకూలంగా వ్యవహరించుకోవాలని ఉంటుంది. సరే, ఏది ఏమైనా భగవంతుని యొక్క సేవ చేయండి. ఈ సంవత్సరం ఈ రాశివారు శివస్తోత్రము, శివుని యొక్క స్తోత్రాన్ని గనక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే అన్ని రకాలైన కష్టాలు తొలగిపోయి మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా అన్ని విధాల కూడా మీకు శుభం కలిగేటువంటి ఒక యోగంలో ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ సంవత్సరాంతం వరకు ప్రతిరోజు కూడా మీరు శివస్తోత్రం పారాయణం చేయడం అభ్యాసం చేసుకోండి. అది చాలా మంచిది. కాబట్టి మళ్ళీ మనము 2026లో ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాము. ఇది శుభం.